వాణిజ్య రంగానికి ఎంతవరకు ఊతమిస్తుందన్న అంశాలు కూడా మనం మాట్లాడదాం. ఇదే కాకుండా అంటే ఈ మెడికల్ ఇన్సూరెన్సే కాకుండా మధ్యతరగతి, దిగువ మధ్యతరగతి అలాగే వేతన జీవులకి ఈ జిఎస్టీ స్లాబ్ల మార్పు వల్ల కలిగే ఊరటేంటి? డ్రగ్స్ ఇంతకుముందు 18% ఉండే మోస్ట్ ఆఫ్ ద ఐటమ్స్ని ఇప్పుడు 5% తెచ్చారు. ఇప్పుడు మోస్ట్ ఆఫ్ ద డ్రగ్స్ మెడికల్ రిలేటెడ్గా 5% ఉన్నాయి. ఎక్సెప్ట్ కొన్ని లైఫ్ సేవింగ్ డ్రగ్స్ ఏవైతే ఉన్నాయో అవి 0 రేటెడ్కి తీసుకెళ్లారు, నిల్ రేటెడ్కి తీసుకెళ్లారు. అది డెఫినెట్గా ప్రతి ఒక్కరు, ఎందుకంటే ఇప్పుడు నేను మిడిల్ క్లాస్ ఫ్యామిలీ, మా ఇంట్లో ఒక డయాబెటిక్ పేషెంట్ ఉంటారు. 3,500 రూపాయలు మినిమం పర్ మంత్ మనం స్పెండ్ చేయాల్సి వస్తుంది వాళ్ళకి కావాల్సిన మినిమం మెడిసిన్స్కి. ఇప్పుడు డెఫినెట్గా 3,000 రూపాయల్లో 12% అంటే ఇట్స్ ఎ వెరీ బిగ్ అమౌంట్. ఒక 400 నుంచి 500 రూపాయలు పర్ మంత్ సేవ్ అయినట్టే. సో ఆ యాంగిల్లో డెఫినెట్గా అది అడ్వాంటేజ్ ఉంటుంది. ఈవెన్ మిడిల్ క్లాస్ పీపుల్ ఆర్ బిలో మిడిల్ క్లాస్ పీపుల్. ఇంతకుముందు స్కూల్కి వెళ్తే బుక్స్ మీద కానీ లేకపోతే చాలా ఐటమ్స్ అవి ఇంతకుముందు 18% ఉండేవి. ఇప్పుడు దాన్ని తీసుకొచ్చి 5%లో కొన్ని 0%లో చేశారు. డెఫినెట్గా ఇవన్నీ మిడిల్ క్లాస్ అండ్ బిలో మిడిల్ క్లాస్ వాళ్ళకి ఉపయోగపడే అంశాలు. అంటే మరి వాణిజ్య రంగానికి సంబంధించి ఇది ఎలాంటి ఊతమిస్తుంది? డెఫినెట్గా మీరు వెరీ బిగ్ ఇంపాక్ట్ ఏంటంటే మనకి ఇంతకుముందు కన్స్ట్రక్షన్లో మోస్ట్ ఆఫ్ ద ఐటమ్స్ 18% ఉండేది. ఇప్పుడు సిమెంట్ ఒక్కటే 28% ఉంది. ఈ పర్టికులర్ రీఫార్మ్ లో సిమెంట్ 28 నుంచి 18% తెచ్చారు. 10% తగ్గింది. 10% తగ్గింది. మీరు ఎంటైర్ నేను ఒక 10 lakh వర్త్ ఆఫ్ స్పెండ్ చేస్తే దాంట్లో 10 to 15% మన సిమెంట్కి వెళ్తుంది. దాంట్లో 10% అంటే ఇట్స్ డెఫినెట్లీ ఆల్మోస్ట్ ₹1,00,000 లేకపోతే ఒక 50,000 రూపాయలు ఓవరాల్ గా 10 లక్షల రూపాయలతో కంపేర్ చేస్తే తగ్గే మూమెంట్. దీనివల్ల ఒకవైపు మనం ఎస్పెషల్లీ తెలంగాణ ఉన్నాం కాబట్టి రియల్ ఎస్టేట్కి కూడా ఇది డెఫినెట్గా వాళ్ళు కొంత ప్రైజులు తగ్గించే అవకాశం ఉంది, ఎందుకంటే వాళ్ళ కాస్ట్ తగ్గుతుంది కాబట్టి. సో ఈవెన్ అఫోర్డబుల్ హౌసెస్ కూడా దీనివల్ల కొంత అడ్వాంటేజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఓకే, అంటే అగ్రికల్చర్